హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే బ్రహ్మముహూర్తంలో అయితే నిద్రలేచాను. ఈరోజు కార్తీక మాసం కోటి సోమవారం కదా! ముందుగా అయితే గడప పూజనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. కోటి సోమవారం ఈరోజు గురువారం వచ్చింది కదా! కార్తీక మాసంలో శివుడిని పూజించే వారికి ఈ వీడియో కంటపడితే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. కోటి సోమవారం శివుడిని ఎలా పూజించాలి? పూజ పిండి దీపాలు ఎలా వెలిగించాలి? 365 వత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి? ఉపవాసం ఉండేవాళ్ళు ఈరోజు ఉపవాసం ఉంటే ఏ నియమాలు పాటించాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు. ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానం. కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసి ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది. సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ సోమవారం రోజు శివుడికి ప్రీతికరమైన పువ్వులతో పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో ఈ మాసం అంతా ఉసిరి దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం అనేది అధిక రేట్లు కలుగుతుంది. ఈ విధంగా తులసి కోటనైతే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పసుపుతో అయితే చక్కగా అలంకరించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. ఉదయం వీలు కాని పరిస్థితుల్లో సాయంత్రం కూడా వెలిగించవచ్చు. పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది. కోటి సోమవారం పిండి దీపాలతో శివుణ్ణి పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ 5 పిండి ప్రమిదలు తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి. తులసి కోటను ఈ విధంగా గంధం, పసుపు, కుంకుమలతో ఇలా చక్కగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. కార్తీక మాసం అంతా ప్రతినిత్యం శివుడికి శుద్ధ జలంతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టమైనది.
ఈ విధంగా జలంతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను. మన దగ్గర శుద్ధ జలం అనేది లేకపోతే ఉన్న వాటర్లో కొద్దిగా గంగాజలం అయినా కలుపుకోవచ్చు, లేదా అదే వాటర్లో కొద్దిగా పసుపు వేసినా సరిపోతుంది. ఈ విధంగా అభిషేకం తర్వాత శివలింగం వాటర్తో క్లీన్ చేసిన తర్వాత గంధం, పసుపు, కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకొని ఈ విధంగా భస్మంతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను. భస్మంతో అభిషేకం చేయడం ద్వారా మన పాపాలు నశిస్తాయి, మన మనసు శుద్ధి అవుతుంది. శివుణ్ణి భస్మంతో స్నానింపజేసే భక్తుడు శివుని కటాక్షాన్ని ఎల్లప్పుడూ పొందుతాడు. ఈ విధంగా కోటి సోమవారం కదా, ఈ విధంగా భస్మంతో అభిషేకం చేసే వారికి రెట్టింపు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ విధంగా శంకు పూలతో అయితే శివుణ్ణి పూజించుకుంటున్నాను. శివుడికి శంకు పూలు అనేవి చాలా ప్రీతికరమైనవి. అగరబత్తితో ధూపం అయితే చూపెట్టిన తర్వాత కర్పూర హారతి అయితే దేవుడికి చూపెట్టాను. ఈ విధంగా పూజని అయితే చేసుకున్నాను. మీరందరూ ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత తులసి కోట వద్ద దీపారాధన అయితే చేసుకొని ఉసిరి దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను. ఉసిరి దీపాలను వెలిగించుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలతో అయితే పూజించుకొని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అగరబత్తితో ధూపం అయితే వేసుకొని కర్పూర హారతి అయితే చూపెట్టాను. ఈ కోటి సోమవారం రోజు శివుడితో పాటుగా విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది. కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఈ కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది. నేనైతే పూజని ఈ విధంగా చేసుకున్నాను. మళ్ళీ ప్రదోష వేళలో అయితే మళ్ళీ ఒకసారి స్నానం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలు అయితే తప్పనిసరిగా వెలిగించుకోవాలి. వరిపిండితో లేదా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక గ్లాస్లో పొడిపిండి చల్లుకొని ఆ తర్వాత పిండి ముద్దను ఏదైతే తీసుకొని అందులో పెట్టుకొని ఏదైనా ఒక గ్లాస్తో కానీ కోలతో కానీ ప్రెస్ చేస్తే ప్రమిదలు అనేవి ఈజీగా వస్తాయి. ఈ విధంగా శివనామాలు అయితే పెట్టుకొని నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి శివుడికి అభిషేకం అయితే చేసుకొని గంధం, పసుపు, కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకున్నాను. పిండి ప్రమిదలు అనేవి చాలా ప్రీతికరమైనవి, అలాగే చాలా శ్రేష్టమైనవి. ఇలా ప్రమిదలతో అయితే దీపారాధన చేస్తే కోటి రెట్లు పుణ్య ఫలితం అనేది ఈరోజైతే ఫలిస్తుంది. ఆ శివయ్యకి బిల్వపత్రిని అయితే సమర్పించుకున్నాను. అలాగే ఇష్టమైన పువ్వులను అయితే ఇలా అలంకరించుకున్నాను. దీపకాంతులలో ఈ శివలింగం అయితే చాలా అందంగా కనిపిస్తుంది.
ఒక్కసారి అయితే ధూపం అయితే చూపెట్టుకొని కర్పూర హారతి అయితే ఇస్తున్నాను. మీరందరూ ఏ విధంగా పూజని చేసుకున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.